ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో అఘోరా సౌండ్ పొలిటికల్ గా రీసౌండ్ ఇస్తోంది. దానికి అంతకంటే ఘాటుగా కౌంటర్లు వినిపిస్తున్నాయి. అఘోరాలు, క్షుద్ర పూజలు, గరానా మోసాలు అంటూ డైలాగులు డైనమైట్లలో పేలుతున్నాయి. బడా లీడర్ల మధ్య 1000 వాలా లాంటి ఆరోపణలు, విమర్శలు చెవులు చిల్లులు పడేలా పేలుతున్నాయి. అఘోరా వర్సెస్ గరానా అంటూ పదే పదే వేడి రగులుతోంది. సీఎం రేవంత్ వర్సెస్ హరీష్ రావు డైలాగ్ వార్ మరోసారి కట్టలు తెంచుకుంది. అగ్గి పుట్టిస్తున్న మాటలతో తెలంగాణ రాజకీయం బగ్గుమంటోంది. తెలంగాణ రాజకీయాలను అఘోరా డైలాగ్ వదలబొమ్మాళి వదలా అంటోంది. అఘోరా పూజలు, చేతబడుల ఆరోపణలతో రాజకీయం హోరెత్తిపోతోంది. అఘోరా వర్సెస్ ఘరానా అంటూ వేడి పుట్టిస్తోంది. మరోసారి హరీష్ రావు టార్గెట్ గా పరోక్షంగా ఆరోపణలు, విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్. మీరు చూసిండ్రు కదా, ఎలా అగ్గిపెట్టే రావు, అఘోరా రావు, అగ్గిపెట్టే రావు 100 పెట్టి సీస నిండా పెట్రోల్ తెచ్చుకోండు. 10 పైసలు అగ్గిపెట్టే మర్చిపోయిండు. పెట్రోల్ పోసుకొని డ్రామా బాగా చేసిండు. మా మీడియా మిత్రులు కూడా మా ఊరు 6 అడుగులు ఉన్నాడు, తాటి చెట్టు లెక్క ఏదో చేసినట్టు ఉన్నాయని అన్ని టీవీలలో చూపించారు. 100 రూపాయలు పెట్రోల్ తెచ్చుకున్న చుట్టాలలో ఎవడన్నా అగ్గిపుల్లతోనన్నా చిన్న కాల్చుకున్నాడా? రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలు తీసుకోవడంలో నెంబర్ 1. రేవంత్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ఇచ్చిన హామీలపై ముఖం చెల్లకే తమపై సీఎం ఆరోపణలు చేస్తున్నారన్నారు హరీష్ రావు. ఘరానా మోసం అంటూ ఘాటు కమెంట్లు చేశారు. ముఖ్యమంత్రి ఆయన ఉపన్యాసము 4 గంటల 20 నిమిషాలకు ప్రారంభించాడు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 420 హామీలు, రేవంత్ రెడ్డి ప్రసంగంలో 420 అబద్ధాలు. 420కి ప్రసంగాన్ని స్టార్ట్ చేసిండు. అన్ని 420 మాటలే, 420 మాటలు మాట్లాడిండు. కనబడ్డ దేవుడి మీద, చర్చి మీద, దర్గా మీద ఒట్టుబెట్టి దేవుణ్ణి, దర్గాను, చర్చిను మోసం చేసిన ఘరానా మోసగాడివి నువ్వా మాట్లాడేది? దేవుడు కనబడితే మేము దండం పెడతాం, కానీ నువ్వు దేవుళ్ళ మీదనే ఒట్టుబెట్టి మోసం చేసిన ఘరానా మోసగాడివి నువ్వు. అఘోరా పూజలు చేస్తున్నారంటూ రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు సీఎం రేవంత్. రాష్ట్రంలో కరువు రావాలని, సంక్షోభం రావాలని అర్ధరాత్రి పూజలు చేస్తున్నారని, ప్రజలకే చేతబడులు చేస్తున్నారని రేవంత్ ఫైర్ అయ్యారు. అఘోర పూజలు చేస్తున్నాడా? ఇంత ఘోరం ఎక్కడన్నా ఉంటుందా? అసలు మడిసన్నోడు, 10 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, అన్నం తినటోడు ఎవడన్నా ఈ రాష్ట్రంలో కరువు రావాలి, రైతులు చచ్చిపోవాలి, సంక్షోభం రావాలి, ప్రభుత్వం కూలిపోవాలి, మొత్తం రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి శవాల మీద అధికారంలోకి రావాలని అఘోర పూజలు, అర్ధరాత్రి పూజలు, ఇంత దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా? నా మీదనో మా మహేష్ గౌడ్ మీదనో చేతబడి చేసిందంటే మేము ఎట్లైనా ఎదుర్కొంటాం. ప్రజల మీద చేతబడులు చేసేదేంది? ఇట్లాంటి వాళ్ళు ప్రజా జీవితానికి అర్హత ఉన్నదాన్ని నేను అడుగుతున్నా. తాము దేవుళ్లకు మొక్కుతామని, మీరు దేవుళ్లను మోసం చేస్తారంటూ రేవంత్ పై ఆరోపణలు అటాక్ చేశారు హరీష్. తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలని రేవంత్ కు సవాల్ విసిరారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తుంటే తమపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కోర్టుకు లాగుతానంటూ హరీష్ రావు హెచ్చరించారు. మోకాలుకు బోడగుండుకు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ఆలోచనలకు అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాను. ఐ విల్ నాట్ లీవ్ యూ. పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు, అట్లని కూడా వదిలిపెట్టను. డెఫినెట్గా కోర్టుకు ఈడుస్తా, డిఫమేషన్ సూటు వేస్తా. మీరు సాక్ష్యాలు చూపాల్సిందే, లేదంటే శిక్షకు సిద్ధపడాల్సిందే. ఐ విల్ నాట్ లీవ్ ఎనీబడి. అగ్గిపుట్టిస్తున్న మాటలతో తెలంగాణ రాజకీయం భగ్గుమంటోంది.